అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. గోరంట్ల మాధవ్ మనందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ కూడా. ఈ రెండు క్వాలిఫికేషన్స్ కంటే ముందు ఆయన సిఐగా పనిచేశారు సత్యసాయి జిల్లాలో. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అవ్వడం, ఎంపీ అయ్యి లోక్సభకి వెళ్ళడం, అక్కడ లోక్సభలో తానొక లోక్సభ మెంబర్ అనేటువంటి విషయం మర్చిపోయి ఒక వీధి గూండాగా, ఒక రౌడీగా, ఒక చదువు సంధ్య లేనటువంటి మూర్ఖుడి మాదిరిగా ఏ విధంగా ప్రవర్తించాడో మనందరం చూసాం. తోటి తెలుగు ఎంపీలపైనే దాడి చేయడానికి వెళ్ళాడు. అది కూడా లోక్సభలోనే, బయట కూడా కాదు, సభలోనే దాడి చేయడానికి వెళ్ళాడు. రామ్మోహన్ నాయుడు మీద, గల్లా జయదేవ్ మీద, కేసినేని నాని అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు, ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి గతంలో ఆయన ఎంపీగా ఉండంగా. ఇక లోక్సభలో ప్రజల సమస్యలు మాట్లాడరా నాయనా అంటే, ఇతగాడు ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు చూడ చూడ రుచులు మా జగనన్న వేరు అని చెప్పేసి లోక్సభలో పద్యాలు పాడి తెలుగు వాళ్ళ పరువు తీసినటువంటి పరిస్థితి. ఇక తెలుగు వాళ్ళ పరువుని ప్రపంచవ్యాప్తంగా తీసేశాడు ఇదే మహానుభావుడు. ఆడవాళ్లకు ప్యాంటు జిప్పులిప్పి చూపించి తమ అంగాలను దేశం మొత్తం నివ్వెరపోయి తల దించుకున్నటువంటి పరిస్థితి. అటువంటి ఒక మూర్ఖుడు తాను ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఏ నెలకో నెలన్నరకో తాను ఒకడు ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, జగన్మోహన్ రెడ్డి నుంచి అటెన్షన్ పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మొన్నటికి మొన్న నందమూరి బాలకృష్ణ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, నిన్నటికి నిన్న నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అది అయిన తర్వాత కూడా అతనికి అటెన్షన్ రాలేదో ఏమో, ఈ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ అయ్యి గుంటూరుకి అతన్ని పోలీసులు తరలిస్తూ ఉంటే, ఈ గోరంట్ల మాధవ్ అనేటటువంటి గూండా మూర్ఖుడు ఆ చేబ్రోల్ కిరణ్ మీద దాడి చేయడానికి పోలీసు వాహనాలనే ఆపేసి అక్కడ ఉన్నటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ను కొట్టి ఆ కిరణ్ని కూడా కొట్టడానికి ప్రయత్నం చేశాడు, చంపేయాలని ప్రయత్నం చేశాడు, హత్యాయత్నం చేశాడు యాక్చువల్గా చెప్పాలంటే. అయితే పోలీసులు కూడా దాన్ని అంతే తీవ్రంగా ఎదుర్కోవడం జరిగింది. చేబ్రోల్ కిరణ్కి హాని జరగకుండా పోలీసులు కూడా చాలా సాహసోపేతంగా ఈ గూండా నుంచి అతన్ని కాపాడుకోవడం జరిగింది. అదే ప్రాసెస్లో వాళ్ళు ఏం చేశారంటే, పోలీసు వాహనంలో ఉన్న టీడీపీ కార్యకర్త కిరణ్ కుమార్తో పాటు అందులో ఉన్న ఎస్ఐని కూడా ఈ గోరంట్ల మాధవ్ చొక్కా పట్టుకొని కిందికి లాగేశాడు. అంతకుముందు ఏటుకూరు బైపాస్ నుంచి చుట్టగుంట కూడలి వరకు, అంటే సర్కిల్ వరకు పోలీసు వాహనాలకు దారి ఇవ్వకుండా మాధవ్ తన కార్ని చాలా స్లోగా డ్రైవ్ చేశాడు. పోలీసులు సైరన్ మోగించినప్పటికీ కూడా ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించాడు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోకి వచ్చిన తర్వాత పోలీసు వాహనాన్ని పక్కకు తీయకుండా పోలీసు వాహనాలకు అడ్డం పెట్టి నానా హంగామా చేశాడు, నానా రచ్చ చేశాడు. ఇక ఓపిక నశించిపోయినటువంటి పోలీసులు ఆ గోరంట్ల మాధవును పట్టుకొని ఆ చెంప ఈ చెంప దవడలు పగిలేదాకా కొట్టారంట. అదే రాశారు ఇక్కడ, గోరంట్ల మాధవ్ దవడలు పగలగొట్టిన పోలీసు అధికారులు అని చెప్పేసి. ఇక ఈ ఘటన తర్వాత గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు. గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసి అతని పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. తమ విధులను అడ్డుకున్నాడు, తమ పనులు తమను చేసుకొనియట్లేదు, ప్రభుత్వ అధికారులను బెదిరించేటటువంటి ప్రయత్నం చేశాడు, పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఒక నిందితుడి మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు అని చెప్పేసి అతని మీద కేసులు పెట్టడం జరిగింది. అతన్ని ఈరోజు కోర్టులో కూడా హాజరుపరిచేటటువంటి పరిస్థితి అనమాట. సో ఇటువంటి ఒక మూర్ఖుణ్ణి లోక్సభకు పంపినందుకు హిందూపూర్ ప్రజలైతే ఇప్పటికీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో మనమే చూడాలి కల్లారా. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.